150 కిలోమీటర్లు బంధించడానికి బయలుదేరిన పౌలు క్రైస్తవులను పట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేసి చంపడమే ప్రాణాధారంగా పెట్టుకున్న పౌలు 21:13 వచ్చేసరికి అంటున్నాడు, ఎందుకు మీరు ఏడుస్తారు? మీకోసం నేను బంధించబడతాను, అవసరం అయితే ప్రాణం పెడతాను అంటాడు. మైండ్ ఆఫ్ ద పాల్. తన మనసు దేనితో నిండబడి బంధించబడిన వాడు విడిపించడానికి వెళ్తా ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? ఆధ్యాత్మిక బంధకాలలో ఉన్న ప్రతి అన్యుణ్ణి తాకడానికి, ప్రతి అన్యుణ్ణి పరీక్షించి పలకరించి ప్రభు పరిచర్యను పరిచయం చేసి పరలోకపు దేశానికి, పరలోకపు రాజ్యానికి హక్కుదాడిగా చేయడానికి వారి బంధకాలు. ఆ ప్రక్రియలో భౌతిక పరంగా నేను బంధించబడినా నో ప్రాబ్లం. ఆ ప్రక్రియలో నా ప్రాణం తీసేసినా మీరెందుకు బాధపడతారు? నాకు ఆ టెన్షన్ లేదు. మీకు అర్థమవుతుందా? అదే 20వ అధ్యాయంలో మీకు కనబడుతుంది. చూడండి, 20వ అధ్యాయం 37వ వచనం అనుకుంటాను. మీరు ఇక మీదట నా ముఖము చూడరు. అర్థమవుతుందా? మీరు ఇక మీదట నా ముఖము చూడరు అంటే నేను ఆల్రెడీ చచ్చిపోతాను. అతను తెలిసి చచ్చిపోతాడు. అదే అధ్యాయం 21:13 వచనంలో చెప్తున్నాడు, మీకెందుకు అంత టెన్షను? మీకెందుకు అంత టెన్షను? నాకు భయం లేదు. నేను బంధించబడతానని మీరు అనుకుంటారేమో, నేను చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాను. నేను దేని కొరకు? దేని కొరకు? యేసుక్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు. 9వ వచనంలో దేని కొరకు చంపుతానన్నాడు? యేసుక్రీస్తు ప్రభు రాజ్య వ్యాప్తి జరగకుండా చంపేస్తానన్నాడు. ఇప్పుడు జరగకపోతే చచ్చిపోతానంటున్నాడు.